2024 జనరల్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేకే సర్వే రిపోర్ట్స్ వాస్తవ రూపం దాల్చినప్పటికీ హర్యానా మరియు ఢిల్లీ ఎలక్షన్స్ లో బీజేపీని తక్కువ అంచనా వేస్తూ సాగిన కేకే సర్వే డిజాస్టర్ ఫలితాన్ని ఎదుర్కొంది. కాగా కేకే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెంట్రిక్ గా ఆయనకు సీఎం అయ్యే అవకాశాల గురించి కాస్త పాజిటివ్ గానే సర్వే చేశారు. కానీ ఇప్పుడే కాదు, ఇక ఏనాటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎన్టీఆర్ గారు సీఎం కాలేరు. ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీల కూటమి ఒక బలమైన బాండింగ్తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ బాండింగ్ ఎప్పట్లో తెగేలా కనబడడం లేదు. ఇదే కూటమి 2029లోను 2034లోను కొనసాగినప్పటికీ 50% పైగానే ఓట్ షేర్ తెచ్చుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నప్పటికీ రానున్న భవిష్యత్తులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సీఎం సీటును షేర్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కూటమి బంధం బలంగా ఉన్న ఈ నేపథ్యంలో వైసీపీ ఏనాటికి కోలుకోలేని పరిస్థితి కనబడుతోంది. మరి అటువంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా సీఎం అవుతారు? ఒకవేళ ఎన్టీఆర్ గారు టీడీపీలో చేరితే ఆయన సైడ్ క్యారెక్టర్ రోల్ పోషించాల్సి వస్తోంది. ఒకవేళ వైసీపీలో చేరినా కూడా ఆయన పరిస్థితి డిటోనే. ఒకవేళ సొంత పార్టీ లాంచ్ చేస్తే ఎన్టీఆర్ గారికి 2% ఆర్ 3% కంటే ఎక్కువ ఓట్లు పడేలా లేవు. పోనీ కులపరంగా చూసినా ఆయన కులం వారు టీడీపీకే ఎక్కువగా మద్దతు ఇస్తారు కానీ ఆయనకు మాత్రం ఇచ్చే పరిస్థితులు లేవు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఉండగా టీడీపీ సహజంగానే బలంగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ జనసేన, టీడీపీ విడిపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా మరింత స్ట్రెంగ్థెన్ అవుతారు. కాబట్టి ఎన్టీఆర్ గారికి ఏ విధంగా చూసినా ఎక్కడా స్పేస్ లేదు.